రామాయణంలో సుందరకాండలో 9 సర్గాలు 31 శ్లోకా నుంచి. వైభోగాలతో కూడుకున్న ఆ రావణాసుడు మందిరానికి దగ్గరలో ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాయంటే అవన్నీ ఇంద్రియాల అర్థాలు, ఏవైతే మనకి శబ్ద రసరూప గ్రంథాలు అంటాం. ఈ స్పర్శ, ఇవన్నీ కూడా ఏవైతే ఈ మాయామోహాలతో కూడుకున్న భోగప్రాయణ వాటికి ఆరాట పడుతూ ఉంటే వీటినన్నింటినీ ఆనందపరిచేలా, అంటే ఇది ఉంది అది లేదని కాకుండా ప్రతిదాన్ని తృప్తిపరిచే విధంగా అక్కడ అన్ని రకాలుగా వైభోగాలతో కూడుకుని ఉన్నది. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వేయం పరాహి స్యాత్ ఇత్యమన్యత మారుతి. ఇంతలాగా అన్నిటికీ తృప్తిపరిచే విధంగా అవన్నీ ఉంటూ ఉంటే అవి చూసి హనుమంతుడు ఇలా అనుకుంటున్నాడు, ఇది స్వర్గమా, లేకపోతే దేవతలకి నిలయమైన ఇదేమన్నా దేవలోకమా? ఇంత ఇంద్ర వైభవాలతో కూడుకుని ఉన్న, లేదా ఇంద్రుడు పరిపాలిస్తున్న ఇదేమన్నా అమరావతియా, లేకపోతే కొంతమంది దివ్యమైన తపస్సులు ఇవన్నీ చేసిన తర్వాత ఫలితాల రూపంలో వాళ్ళకైతే వరాలు లభిస్తాయో అలా ఏదన్నా లభించిన ప్రదేశమా ఇది? అన్ని రకాల ఆశలకి కోరికలకి ఇంత సంపదలతో కూడుకుని అంత వైభోగంతో ఉన్నది. ఇలా అనుకుంటూ చూస్తున్నాడు హనుమంతుడు. ప్రధ్యాయత ఇవా పశ్యత్ ప్రదీప్తాస్తత్ర కాంచన ధూర్తానివ మహాధూర్తేహ దేవనేన పరాజితాన్. అంటే ఇలాగా కొంతమంది జూదంలో ఆరితేరిన వాళ్ళు ఎలా ఆడతారు అంటే వాళ్ళు అందులోనే ఎక్కువగా ఉంటారు. ఇలా ఆరితేరిన వాళ్ళు ఏ ఆటనన్నా సరే వాళ్ళకి అనుకూలంగా చేసుకుని అందరి దగ్గర నుంచి ఎప్పుడైతే వాళ్ళ స్వాధీనం చేసుకుంటూ ఉంటారో అలాగా ఇవన్నీ వచ్చినాయి. అంటే ఇక్కడ దీర్ఘాలోచనలో పడి ఎలా అయితే ధ్యానంలో లీనమైపోయి ఉన్నవాళ్ళు ఈ జూదాల్లో ఆడి ఆడి ఉన్నప్పుడు అన్నది ఎందుకు ఇక్కడ ఇది చెప్తున్నాడు, ధ్యానంలో ఉన్నవాళ్ళు జ్ఞానంతో ఉంటారు, కాంతిమయంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆడేవేమో ఇటువంటి భోగప్రాయమన్నీ ఉన్నాయి, ఇక్కడ పైగా బంగారంతో అలాగే వెండితో మణిమయంగా ఉన్నది, కాంతిమయంగా ఉన్నది. అంత కాంతి అన్నది ఒక కాంతి ఇంకో కాంతికి ఇంకా కాంతినిస్తూ ఎక్కడ చూసినా కాంతిమయంగానే ఉన్నది. వెళ్ళింది రాత్రి వేళ అయినా అంత కాంతిమయంగా ఉన్నది. అలా ఉన్న ఆ నిశ్చలంగా ఉన్న మణిమయమైన స్తంభద్వీపాల్ని హనుమంతుడు చూస్తున్నాడు. దీపానాం చ ప్రకాశేన తేజస రావణస్య చ అర్చిర్భూర్భూషణానాం చ ప్రదీప్తేత్యభ్యమన్యత. ఈ దీప జ్వాలలతో అక్కడ రావణాసుడి తేజస్సుకి తగ్గట్టుగా ఇప్పుడు ఎలా అయితే బాగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు, బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా విలువైన వస్తుంది, అంటే దానికి ఇది ఇంకా శోభను తీసుకొచ్చేలాగా వీళ్ళ దగ్గర ఉంటే ఇంకా బాగుంది, పైగా వీళ్ళు అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర అన్ని విలువైనవి ఉన్నాయి అన్నట్టుగా ఎలా అయితే అనిపిస్తుందో ఇక్కడ కూడా ఈ రావణాసుడికి ఒక బలానికి అన్నిటికీ తగ్గట్టుగా దీపజ్వాలలతో అంతలాగా తేజోమయంగా ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఇంత తేజస్సు కూడుకుని వేసుకున్న ఆభరణాలు ప్రకాశంతో నిండిపోయి అదంతా కూడా అన్ని వైపులా అంతే ప్రకాశంగా దేదీప్యమానంగా ఉన్నది. అవన్నీ కూడా అక్కడ హనుమంతుడు అనుకుంటున్నాడు. ఎలా అయితే రావణాసుడికి ఉన్నట్టుగా అన్ని వైభోగాలతో కూడుకుని ఉన్నవి ఇవన్నీ దీపకాంతులు, అన్ని కాంతులకి ఇంకా కాంతినిస్తూ ఉన్నది. తతో अपश्यत् कुधासीनं नानावर्णाम्बरस्रजं सहस्रं వరనారీణాం నానావేష విభూషితం. ఇలా ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఇక్కడ ఎన్నో రకాల రంగురంగుల వస్త్రాలన్నీ కూడా ధరించి, ఈ వస్త్రాలనేవి కూడా చాలా అమూల్యమైనవి, అలాగే సువాసన భరిత, అంటే కంటికి రంగులు బాగా కనిపిస్తున్నాయి, రూపాలు బాగా కనిపిస్తున్నాయి, అలాగే సువాసన భరితమైన పూలన్నీ మాలలు ధరించి ఉన్నారు. ఎన్నో రకాలుగా ఈ ఆభరణాలు కూడా చక్కగా ధరించి ఉన్నారు. అలాగే వాళ్ళు పడుకోవటానికి కూడా అటువంటి కంబళ్ళు కూడా చాలా విలువైనవి అక్కడ ఉన్నాయి. ఇలా ఉన్న స్త్రీమూర్తులు చాలా అందంగా ఉన్నవాళ్ళు వేల కొలది ఉన్నారు అక్కడ. వాళ్ళని హనుమంతుడు చూశాడు. పరివృత్తేర్ అర్ధరాత్రితో పాన నిద్రావసంగతం క్రీడిత్వోపరతం రాత్రో సుష్వాప బలవత్తథ. ఆ నారీమణులు అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మద్యపానంలో, క్రీడల్లో, వినోదాల్లో బాగా అలిసిపోయి ఉన్నారు. నిద్ర కమ్ముకుని వస్తుంది. ఇప్పుడు మనం అలసిపోయి ఉన్నవాళ్ళు అలా వెళ్ళి పడుకోవాలి, ఇలా వెళ్ళి పడుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాం. మత్తులో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఎలా అయితే ఒంటి మీద ఉన్నవి కూడా జారిపోతున్నాయి లేవో తెలియదు.
ఇలా వీళ్ళు అర్ధరాత్రి వేళ మద్యపానంలో, క్రీడల్లో, వినోదాల్లో అలిసిపోయి ఉండి నిద్ర కమ్ముకొస్తూ ఉండగా తూలుతూ ఉన్నారు. ఇలా తూలుతూ తూలుతూ ఎలా పడితే అలా అన్నట్టుగా గాఢ నిద్రలోకి జారుకున్నారు. తత్ప్రసుప్తం విరురుచి నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దాహంస భ్రమరం యథా పద్మవనం మహత్. ఇలా నిద్రలో ఉండి వాళ్ళ ఆభరణాలు చాలా పైగా నిశ్చలంగా ఉన్నారు. అంటే మత్తులో ఉండిపోయి మనకు బాగా అలసిపోయి పడుకున్నప్పుడు ఎలా ఉంటే ఇంకా ఒళ్ళు అటు ఇటు ఏం కదలదు. పైగా ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నది. ఆ నిశ్శబ్దం తాండవిస్తున్నట్టుగా కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే హంసలతో, తుమ్మెదలతో అక్కడ మహాపద్మాలతో ఉన్న సరస్సులు కూడా అక్కడ అవన్నీ చూస్తున్నాడు హనుమంతుడు. తాసాం సంవృతదంతాని మిలితాక్షిణి మారుతి అపశ్యత్ పద్మగంధిని వదనాని సుశ్రితాం. ఇక్కడ నిద్రపోతున్న చక్కని వనితామణులందరూ కూడా అంటే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారంటే ఇప్పుడేమి మాట్లాడట్లేదు. పైగా నిశ్చేష్టులై ఉన్నారంటే కదలికలు లేవు. కళ్ళు మూసుకుని ఉన్నాయి. ముఖములేమో సువాసన భరితం. ఎందుకంటే ఈ పూలు ధరించి ఉన్నారు. పైగా ఇవన్నీ లేపనాలతో అన్నీ విరజిమ్ముకుని ఉన్నారు. అట్లాంటి స్త్రీలని హనుమంతుడు చూశాడు. ఇక్కడ ఇన్ని రకాలుగా ముందుగా భవనాల గురించి చెప్పటం, అక్కడున్న సంపదల గురించి చెప్పటం, మళ్ళీ ఆహారాల్లో అన్ని రకాలుగా ఉన్నాయని చెప్పటం. అంటే ఇక్కడ ఏ ఒక్కదానికి కూడా చలించకుండా అంతలాగా ముందుకి తన కార్యాన్ని విస్మరించకుండా వెళుతున్నాడు హనుమంతుడు. ప్రబుద్ధానివ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునః సంవృత పత్రాని రాత్రావివ బుభుస్తథా. ఆ రాక్షస స్త్రీలొక్క ముఖాలు పగటిపూట వికసించిన పద్మాలులాగా రాత్రి అందు మాత్రం ఎలా అయితే ముడుచుకుని పోతూ ఉంటాయో అలా కనిపిస్తున్నాయి. ఇమాని ముఖ పద్మాని నియతం మత్ షటత్పదాః అంబుజానీవ పుల్లాని ప్రార్థయంతి పునః పునః ఇతి చామన్యత శ్రీమాన్ ఉపపత్య మహాకపిః మేనేహి గుణతస్థాని సమాని సలిలోద్భవేహ. ఆ స్త్రీలొక్క ముఖములు పద్మాల్లాగా ఉన్నాయని చూసి పైగా ఇక్కడ మదించిన తుమ్మెదలు నిజంగానే అవి బాగా వికసించిన పద్మాలేమో అని అనుకుని ఆ రసాన్ని ఎలా అయితే పువ్వుల మీద ఆస్వాదించడానికి అవి వస్తాయో అవి కూడా అలా వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. సర్వ శుభ లక్షణాలతో కనపడుతున్న ఈ హనుమంతుడు వాళ్ళందరినీ చూస్తున్నాడు. మళ్ళీ యుక్త అయుక్త అంటే ఆ చూసేటప్పుడు కూడా మళ్ళీ ఏ దుర్బుద్ధి లేకుండా చూస్తున్నాడు, ఆలోచించుకుంటున్నాడు. ఏమని? ఇక్కడ సకల గుణాలు ఉన్న ఈ ముఖాలతో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అంటే కలిగి ఉన్నవాళ్ళలాగా ఉన్నారు. పైగా కొంతమందిని చూస్తే కొన్ని హావభావాలు చూస్తూ ఉంటే మనలో కూడా ఉద్వేగం కలుగుతూ ఉంటుంది. విలువైన వస్తువుకి ఇంకా విలువ ఎక్కడ వస్తుంది అంటే అది ఉన్న ప్రదేశం బట్టి వస్తుంది. ఇంత విలువైనవి అన్నీ ఉన్నప్పుడు కూడా పద్మాల్లాగా అంత చాలా ఉన్నప్పటికీ కూడా ఉన్న ప్రదేశం ఏంటి అంటే ఇక్కడ ఈ రావణాసుడి దగ్గర ఉన్నారు వీళ్ళందరూ. సాతస్యాసు శుభే సాలతాభిస్త్రీభిర్విరాజిత సారథీవా ప్రసన్నాద్యోహ తారాభీరభిశోభిత. ఇలా సుందరీమణులు ఇంత తేజస్సుతో ఉండి రావణాసుడు యొక్క భవనశాల దగ్గర ఇంత శోభాయమానంగా ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ శరత్కాలంలో ఎలా అయితే నిర్మలంగా ఉంటుందో ఆకాశం అలా ఉంది ఇక్కడ. సచకాభి పరివృత్తః శుశుభే రాక్షసాధీపః యదాహ్యూడు పతి శ్రీమాన్ తారాభిరాభి సంవృతః. ఎలా అయితే చంద్రుడి చుట్టూ నక్షత్రాలు ఉంటాయో ఈ తరుణీమణులు అంటే ఈ స్త్రీలందరూ కూడా ఆ రావణాసుడు చుట్టూ అలా ఉన్నారు. ఎలా అయితే చంద్రుడి చుట్టూ తారకలు ఉంటాయో నక్షత్రాలు ఇలా తేజోమయంగా ఉన్నాడు ఆ రావణాసుడు. వీళ్ళందరూ ఒక మధ్యలో. యశ్చ్యవంతే అంబరాత్తారాః పుణ్యశేషా సమావృతాః ఇమాస్తా సంగతాః కృత్స్న ఇతి మేనే హరిస్తథా. ఇలా మిగిలి ఉన్న ఏవైతే కొద్దిగా తారాలన్నీ కూడా అంబరం నుంచి మళ్ళీ ఇక్కడికి రాలిపోతున్నాయి అన్నట్టుగా ఈ వనితా రత్నాలందరూ కూడా అలా ఉన్నారు. హనుమంతుడు ఇప్పుడు అనుకుంటున్నాడు ఈ స్త్రీలందరూ కూడా ఆ తారల్లాగా వెలుగులుతూ ఉన్నారు అని. తారానామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం ప్రభావర్ణ ప్రసాదాశ్చ
విరేజుస్తత్ర యోషితాం. రాత్రుల్లో చాలా నిర్మలంగా ఉండే ఆకాశంలో నక్షత్రాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. పగలు కనపడవు. కానీ రాత్రులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వెన్నెలు చక్కగా స్వచ్ఛంగా ఎలా అయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయో చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందో ఆ నక్షత్రాల్ని రాత్రి వేళ ఆకాశంలో చూస్తూ ఉంటే. అదే విధంగా ఈ స్త్రీలందరూ కూడా ఆ దేహకాంతి, ఆ రూపాలు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు, ఆభరణాలన్నీ కూడా చాలా స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. వ్యావృత్త గురు పీనస్రత్ ప్రకీర్ణ వరభూషణాః పానవ్యాయామకాలేషు నిద్రాపహృతచేతసః. ఈ మద్యపాన సమయంలో అలాగే అలాగే వీళ్ళందరూ కూడా ఆ రతి క్రీడ సమయంలో ఇలా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అంటే పూలమాలలు అన్నీ కూడా పైగా మత్తులో ఉన్నారు. చక్కగా అంతా కూడా విందులు వినోదాలు అన్నట్టుగా వీళ్ళన్నీ చేసి ఉన్న కారణంగా అలసిపోయి ఉన్నారు. ఆ పూలు అటు ఇటు అయిపోయినాయి, ఆభరణాలు అటు ఇటు అయిపోయినాయి, వస్త్రాలు అటు ఇటు అయిపోయి అన్నీ చెదిరిపోయి ఉన్నాయి. ఇలా అలసిపోయి సొలిసిపోయి నిద్రలోకి జారుకుని ఉన్నారు. ఈ మనోవ్యాపారాలన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. వ్యావృత్త తిలకాస్ కాశ్చిత్ కాశ్చిద్దుద్రుర్భ్రాంతనూపురాః పార్శ్వే గలితహారాశ్చ కాశ్చిత్ పరమయోషితః. అంటే ఇటువంటి వాళ్ళని చూసినప్పటికీ కూడా చంచలత్వానికి లోబడకుండా అంత స్థిరచిత్తంతో ఉన్నాడు హనుమంతుడు. అక్కడ ఉత్తమ స్త్రీలు ఉన్నారు. వారిలో కొందరి ఆ తిలకములు చెదిరిపోయి ఉన్నాయి. కొంతమంది అక్కడ కాళ్ళకు పెట్టుకున్న అందెల స్థానాలు తప్పిపోయి ఉన్నాయి. కొంతమంది ఆ మెడలో వేసుకున్న హారాలు పక్కకి జారిపోయి ఉన్నాయి. ముక్తహార వృతాశ్చాన్యాః కశ్చిద్విస్రస్తవాససః వ్యావిద్ధ రసనాధామాః కిశోర్య ఇవ వాహితాః. మామూలుగా పడుకున్నప్పుడు ఎటువంటి వేసుకున్న ఆభరణాలు పడుకున్నా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ అటు పడుతూనే ఉంటాయి. వీళ్ళు మత్తులో ఉండి పైగా అలిసిపోయి సొలసిపోయి నిద్రలోకి జారుకుని ఉన్నారు. అందుకే కొందరు వేసుకున్నాయేమో ముత్యాల హారాలు ఉన్నాయి, బంగారు హారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడిపోతున్నట్టుగా, ఆ వస్త్రాలు జారిపోతున్నట్టుగా, ఒంటి మీద లేకుండా ఉన్నట్టుగా, ఇలా ఆభరణాలు కూడా చెల్లా చెదరైపోయి, వస్త్రాలు కూడా చెల్లా చెదురైపోయి ఉన్నాయి. ఇలా ఎరుక లేకుండా అంటే సోయ లేకుండా కొన్ని కొన్ని అయితే ఒంటి మీద నుంచి జారిపోయి అలాగే కింద పడిపోయి కూడా ఉన్నాయి ఆభరణాలు. ఇలా అటు ఇటు దొల్లుతూ వాళ్ళు అలసిపోయి ఉన్న కారణంగా అలా పడుకున్నారు. సుకుండలాధరాశ్చాన్య విచ్ఛిన్న మృదితస్రజః గజేంద్ర మృదితాః పుల్లాలతా ఇవ మహామణి. అందమైన ఈ చెవులకి పెట్టుకున్నారు. అన్ని ఆభరణాలు ధరించి ఉన్నారు కాబట్టి ఇవి కొందరి ఏమో పూలమాలలు జారిపోయి ఉన్నాయి. కొంతమంది వస్త్రాలు నలిగిపోయి ఉన్నాయి. కొంతమంది ఎలా అయితే మహావనాల్లో వికసించిన పువ్వులు ఉంటాయి. కానీ ఆ ఏనుగు ఒక్క తాకిడికి ఎలా అయితే నలిగిపోయి పడిపోయి ఉంటాయో అలా అయిపోయాయి. చంద్రాంశు కిరణాభాశ్చ హారాః కాసాంచిద్ దుత్కటాః హంస ఇవ బభుసుప్త స్తనమధ్యేషు యోషితాం. కొంతమంది ఆ కాంతులు ఎలా మిలమిల్లాడుతూ హారాలయన్నీ ఎలా ఉన్నాయంటే సూర్యచంద్ర కిరణాలతో సమానమైనట్టుగా తేజస్సుతో ఉన్నారు. నిద్రపోయి ఉన్నారు. అయితే ఇక్కడ ఆ శ్రేష్టమైన హంసల్లాగా కనపడుతున్నారు. అపరాసాం చ వైఢూర్యాః కాదంబా ఇవ పక్షిణః హేమసూత్రాని చాన్యాసం చక్రవాకా ఇవాభవన్. కొంతమంది కాంతులైతే వైడూర్యాలు పొదగబడినటువంటి హారాలు ధరించి ఉన్నారు. వాళ్ళు కలహంసంలాగా. మరికొంతమంది స్త్రీలేమో ఈ బంగారు సూత్రాలు చక్రవాకాల్లాగా ఉన్నట్టుగా అలాగా అంటే ఒక్కొక్కళ్ళ శరీర కాంతి ఒకలాగుంది. కానీ అందరూ కూడా చాలా అందంగా ఉన్నవాళ్ళు. అటువంటి స్త్రీమూర్తులు అక్కడ ఉన్నారు. హంసకారండవాకీర్ణాః చక్రవాకూపశోభితాః ఆపగా ఇవ తారేజుః జగనేహ పులినీరివ. ఇలా ఇసుక ఎలా ఉంటుంది అంటే మన పిడికిల్లో పట్టుకున్న ఇసుకని కూడా లెక్కించటం అన్నది చాలా కష్టతరము. అన్ని రేణువులు ఉంటాయి. అంటే ఇక్కడ ఎలా అయితే ఆ శరీర ఆకృతాలు కూడా ఎంత బాగున్నాయంటే స్త్రీమూర్తులివి ఎలా అయితే హంసలు ఉంటాయో ఆ నడిచే తీరు, ఆ నడక విధానము, పైగా ఒంటికి ఆ ఉన్న ఆకృతులు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. శోభాయమానంగా ఉన్నారు. అంటే ఇన్ని రకాల ఆభరణాల గురించి కానీ వాళ్ళు మత్తులో ఉన్నారని అటు పడుకున్నారు, ఇటు పడుకున్నారు, ఇవన్నీ చెప్పటం ఏమిటి అంటే సాధారణంగా
కొన్ని కొన్ని వికారాలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే అక్కడ ప్రత్యక్షంగా నువ్వు చూడక్కర్లా. దాన్ని వర్ణించి చెప్తూ ఉంటేనే వీళ్ళిక్కడ మైమర్చిపోతూ ఉంటారు. అంత చంచలత్వం వచ్చేస్తుంది వినినంత మాత్రం చేతే. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నా గానీ ఎటువంటి వికారానికి లోబడకుండంత స్థిరంగా ఉన్నాడు. తను వచ్చిన పని మీద తప్పితే ఇంక దేని వ్యామోహానికి లోబడకుండా ఉన్నాడు. కింకిణీజాల సంకోశాః తాహేమ విపులాంబుజాః భావగ్రాహ యశస్తీర్ణాః సుప్తా నద్య ఇవాంబభుః. చిరుగజ్జళ్ళు, ఇటువంటి బంగారు ఆభరణాలు, పెద్ద పెద్ద కమలాల్లాగా అంటే నిద్రావస్థలో ఉండి వీళ్ళు ఆ వాసనల ప్రభావంతో ఇంకా కూడా అలాగా ఒదిగిపోయి ఉన్నట్టుగా ఉన్నారు. ఆ స్త్రీలు నదుల్లాగా కనిపిస్తున్నారు. ఎలా అంటే ప్రవాహంలాగా అటు ఇటు కదులుతున్న నిద్రలో కూడా అలాగా వాళ్ళు మైమర్చిపోయి ఉన్నారు ఒళ్ళుని. మృదుష్వంగేషు కాసాంచిత్ కుచగ్రేషు చ సంస్థితాః బభూవుర్భూషణానీవ శుభాభూషణ రాజయః. కొంతమంది తరుణీమణులు ఒక సుకుమారములైన అవయవాలన్నీ కూడా అవి ఎలా ఉన్నాయంటే అంటే అక్కడ అలా పడిపోయి ఎలా పడితే అలాగ మత్తులో ఉండి పడుకున్న కారణంగా ఆభరణాలు చెల్లాచెదురైపోతున్నాయి, వస్త్రాలు చెల్లాచెదురైపోతున్నాయి. ఎలా పడితే ఇలా ఆ మత్తులో ఉన్న కారణంగా దొల్లి దొల్లి పడుకుంటున్నారు. కొంతమందేమో ఆభరణాలన్నీ కూడా తీసేశారు. అంశుకాంతాశ్చ కాసాంచిత్ ముఖమారుత కంపితాః ఉపర్యుపరి వక్త్రాణాం వ్యాధూయంతే పునః పునః. ఇలా కొందరు స్త్రీలు ముఖాల పైన తన చీరల కొంగు కప్పేసుకుని పడుకున్నారు. ఇలా వాళ్ళు గాలి పీల్చుకోవటం వదలటం ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఆ వస్త్రాలు కదిలికతో అక్కడ మళ్ళీ వాళ్ళ ముఖాలు ఉన్నాయని అప్పుడు తెలుస్తుంది. తాః పతాకా ఇవ ధూతాః పత్నీనాం రుచిరప్రభాః నానావర్ణ సువర్ణానాం వక్త్రమూలీషు రేజిని. అలాగే ఎన్నో రకాలుగా వన్నె చిన్నలతో శోభాయమానంగా ఉన్న ఈ రావణాసుడు యొక్క కాంతిలో ఒక ముఖాల పైన పతాకాల్లాగా శోభాయమానంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. పుల్ గుశ్చాత్ర కాసాంచిత్ కుండలాని శుభార్చిషాం ముఖమారుత సంసర్గాత్ మందం మందం సుయోషితాం శర్కరా సవగంధీశ్చ ప్రకృత్యా సురభిస్సుకః తాసాం వదన నిశ్వాసః శిషేవే రావణం తథా. మనోహరమైన అంటే ఇక్కడ ఒంటి హావభావాలు ఎలా అయితే ఉన్నాయో ఒంటి ఆకృతి బాగుంది, దానికి తగ్గట్టుగా అన్ని ఆభరణాలు వేసుకుని ఉన్నారు. అందుకుని వీళ్ళు చాలా మనోహరమైన వర్చస్సు బాగుంది. కొందరు స్త్రీలైతే వాళ్ళు ధరించిన ఆ చెవులకి పెట్టుకున్నవి, అలాగే కొంతమంది ఇంకొకరిని స్పర్శించుకుని పడుకుంటూ ఉన్నారు. అంటే కొంతమంది ఏమో తిన్నగా పడుకున్నారు అలసిపోయి, కొంతమంది ఏమో వంకర తింకర్లుగా అన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయినట్టుగా ఇలా పడుకున్నారు. సహజంగానే సువాసన భరితమైన సుఖకరమైన నిశ్వాస అంటే ఇదైతే మనం ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉంటాం. చెత్తకుప్ప దగ్గర కూర్చున్నప్పుడు మనం ఎంత అందంగా ఉండి ఎన్ని విలువైనవి వేసుకున్నప్పుడు కూడా అక్కడ మనకి ప్రశాంతంగా అనిపించదు. కానీ సువాసన భరితమైన ప్రదేశంలో మనం కూడా బాగా అలిసిపోయి ఉండి అక్కడ గాలి వీచటం బాగుంది, వాసన బాగుంది అన్నప్పుడు ఎంత మైమర్చిపోయి మనం పడుకుంటాం. అలాగ ఈ రమణీమణులందరూ కూడా అంత సహజంగా సువాసన భరితమైన సుఖానికి లోబడి చక్కగా వాళ్ళు ఆ మద్యాలన్నీ సేవించి ఉన్నారు. అలా రావణాసుని సేవించుకుంటూ అలా వాళ్ళు కూడా అక్కడే పడుకుని ఉన్నారు. రావణానన శంకాశ్చ కాశ్చిద్రావణ యోషితః ముఖాని స్మ సపత్నీనాం ఉపాధిగ్రాన్ పునః పునః. కొందరు రావణాసుడు యొక్క భార్యలు ఆ రావణాసుడికి దగ్గరగా భవనంలో తమ పక్కనే అలాగే ఆ సవతులు ముఖాల మీద పదే పదే వాళ్ళని పట్టుకుని వీళ్ళు కూడా అలాగే పడుకుని ఉన్నారు. అత్యర్థం సక్త మనసు రావణీత వరస్త్రియః అస్వతంత్ర సపత్నీనాం ప్రియమేవ చరన్స్తథా. రావణాసుడు ముందే ఇట్లా రావణాసుడి మీద బాగా కోరిక, ఆయన్ని ఇష్టపడి ఎవరైతే ఉన్నారో ఆ తరుణీమణులేమో వాళ్ళు కూడా ఈ మధువుని సేవించి ఆ రావణాసుడిని దగ్గరగా వెళ్ళి ఆయనకి సేవించుకుంటూ ఆయన్ని సంతోషానికి గూర్చేలాగా వీళ్ళు ఆయన చెంతనే ఉండి వాళ్ళు అలాగే అలసిపోయి పడుకున్నారు. బాహూనుపా నిధాయాన్యాః పారిహార్య విభూషితాన్ అంశుకాని చ రమ్యాని ప్రమదాస్తత్ర శిష్యరి.
కొంతమందేమో ఇక్కడ బాగా అలిసిపోయి ఉన్నారు. పైగా ఈ మత్తులో ఇవన్నీ ఉన్న కారణంగా వాళ్ళు వస్త్రాలు ఈ తలగడలాగా చేసుకుని వాళ్ళే అలా శుభ్రంగా పడుకునున్నారు. అన్యా వక్షసి చాన్యస్యాః తస్యాః కశ్చిత్ పునర్భుజం అపరా త్వంకమన్యస్యాః తస్యశ్చాప్యపరా భుజం ఊరుపార్శ్వ కటిపృష్టం అన్యోన్యన్యస్య సమాశ్రితాః పరస్పర నివిష్టాంగ్యో మద స్నేహ వసానుగాః. కొంతమంది అయితే ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని పడుకున్నారు. ఒకళ్ళ భుజాల మీద ఇంకొకళ్ళు అన్నట్టుగా, ఒకళ్ళ తలకాయల మీద ఇంకో తలకాయలు అన్నట్టుగా, ఇంకొకళ్ళ కాళ్ళ మీద ఇంకొకళ్ళు పడుకుని, ఇలా ఎవరికి వాళ్ళు అలా అలిసిపోయి ఉన్న కారణంగా నిద్రలో మునిగిపోయి ఉన్నారు, మత్తులో ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమను చూపించుకుంటూ ఇలా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు తాకుతూ అలాగా వాళ్ళు పడుకుని ఉన్నారు. అన్యోన్య భుజ సూత్రేణ శ్రీమాలా గ్రథితా హి సా మాలేవ గ్రథితా సూత్రేషు శుభే మత్త షట్పథ. కొందరు తరుణీమణులేమో వరుసగా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు అన్నట్టుగా వీళ్ళందరూ పడుకుని ఉన్నారు. అందుకని ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు, ఒకళ్ళ తలకాయల మీద ఒకళ్ళు అన్నట్టుగా అలాగా. పైగా అందరూ ఇన్ని ఆభరణాలు వేసుకుని పక్క పక్కన ఉన్నట్టుగా తలుకులు వెలుకులతో ఉన్నాయి ఆ కాంతిమయంగా. లతానాం మాధవే మాసి పుల్లానాం వాయుసేవనాత్ అన్యోన్యమాలగ్రధీతం సంసక్త కుసుమోచ్చయం. రావణాసుడొక్క ఈ స్త్రీలొక్క సముదాయం అంతా కూడా లతావనంలాగా ఉన్నది. ఎలా అయితే అది అప్పుడు అల్లుకుపోయి ఉంటుంది. అది దానికి ఏదన్నా ఆధారం కావాలి. వసంత ఋతువులో ఎలా అయితే ఆ చల్లని గాలులు సోకినంత మాత్రం చేతే వికసించే పువ్వులతో ఎలా అయితే లతావనాలు ఉంటాయో అలా వీళ్ళందరూ ఉన్నారు. ఈ మధుపురమైన పరిమళాలతో ఉన్న ముఖాలు ఆనందంతో ఉండి వీళ్ళందరూ కూడా ఇక్కడంతా ఒక స్త్రీవనంలాగా అనిపిస్తున్నది. వ్యతివేష్టిత సుస్కందం అన్యోన్య భ్రమరాకులం స్వీద్వనామి ఉద్ధూతం స్త్రీవనం రావణస్య తతు. ఇక్కడ పుష్ప పంక్తులు ఎలా అయితే గుత్తులు గుత్తులుగా పువ్వులు ఎలా ఉంటాయో లతలకి, అలా ఈ స్త్రీమూర్తులందరూ అలాగా గుంపులు గుంపులుగా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ అనురాగాన్ని చూపించుకుంటూ ఆ మధు అన్న మత్తులో ఉన్నారు. అది మందులు సేవించి ఉన్నారు కాబట్టి పరస్పరం ఒకళ్ళనొకళ్ళు పెనవేసుకుని అలా వాళ్ళు వాలిపోయి ఉన్నారు. ఉచిత్తేష్వపి సువ్యక్తం నా తాసాం యోషితాం తదా వివేకశక్య ఆధాతుం భూషణాంగాంబరస్రజాం. అలాగే ఆ సమయంలో అక్కడ స్త్రీల ఆభరణాలు ఏంటి ఇవన్నీ కూడా అటు ఇటుగా అయిపోయాయి. అయితే ఇక్కడ సమర్థంగా పడుకుని అంత హాయిగా ఉన్నవాళ్ళు కాదు, స్పష్టంగా వివరించి చెప్పటానికి వీల్లేదు. ఎవరి కాలు ఎక్కడుందో, ఎవరి చెయ్యి ఎక్కడుందో అని చెప్పడానికి వీల్లేదు. గుంపులు గుంపులుగా ఎలా అయితే లతలన్నవి అల్లుకుపోతూ ఉంటాయో తీగలు, అలా ఒకళ్ళనొకళ్ళు అల్లుకున్నట్టుగా అంతమంది గుంపులుగా ఒక దగ్గర పడుకుని ఉన్నారు. అందుకని ఇది ఎవరి కాలు, ఇది ఎవరి చెయ్యి అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. రావణే సుఖ సంవిష్టేతాః స్త్రియో వివిధ ప్రభాః జ్వలంతః కాంచనా దీపాః ప్రాక్షంతా నిమిషా ఇవ. రాజర్షిర్పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషితః రాక్షసానాం ఛాయాః కన్యాః తస్య కామవసంగతాః. ఇక్కడ రావణాసుడు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆయన కూడా సకల ఆభరణాలు ధరించి ఉంటాడు. అయితే ఈ రావణాసుడు యొక్క కాంతులందరూ కూడా ఆయన చుట్టూ ఉన్నారు. ఇలా రావణాసుడు మేలుకుని ఉండగా ఎలా అయితే కాంతులు వీళ్ళు ఆయన్ని కన్నెత్తి కూడా చూడలేరు, పైగా ఆయన ఎప్పుడు నన్ను చూస్తాడనే ఆశతో ఉన్న స్త్రీమూర్తులు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఎలా అయితే రాజర్షులు, పితృదేవతలు, దైత్యులు, గంధర్వులు వాళ్ళ కాంతలందరూ ఉన్నారో ఈ రాక్షస కన్యలు రావణాసుడి మీద మోహంతో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. యుద్ధకామేన తాః రావణేన హృతాః స్త్రియః సమదా మదనేనైవ మోహితాః కాశిదా గతాః. అక్కడ స్త్రీలందరూ కూడా యుద్ధకాంక్ష గల రావణుడితో అపహరించబడిన వారు. అంటే ఎక్కడెక్కడికైతే యుద్ధానికి వెళ్ళాడో వాళ్ళని అందరినీ ఓడిచ్చేసిన తర్వాత వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే దిక్కు లేక వాళ్ళు ఇంకా ఆ రావణాసుని స్వీకరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది రావణాసుడి మీద మోహానికి గురై వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది. నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధ నాచాన్య కామాపీన చాన్య పూర్వ
వినావరార్హం జనకాత్మజాం తాం. మహాసాధ్వి అయిన ఇంతమందిని చూసాడు తప్పితే సీతాదేవి తప్ప ఇంకా అందరూ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతలాగా కామాతురుడైన ఆ రావణాసుడు పరాక్రమానికి తట్టుకోలేక బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళైనప్పటికీ కూడా ఇంక ఏమీ దిక్కులేక ఆయన్ని స్వీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన్ని చూసి, ఆయన వైభోగాల్ని చూసి ఆయన పట్ల ఆకర్షితులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఆయన్ని పొందాలన్న కోరికతో ఆయన్ని ప్రేమించి మరీ ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వేరొకరి భార్యని ఈయన తీసుకొచ్చుకున్నప్పటికి కూడా ఇతన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. నా చాకులీనా నచ హీన రూప నా దక్షిణ నానుపచారయుక్త భార్యా భవత్తస్య నా హీన సత్వ నా చాపి కాంతస్య నా కామనీయ. రావణాసుడి భార్యల్లో ఒక్కతి కూడా అంటే ఉత్తమ జాతిది కానిదన్నట్టు ఎవ్వరూ లేరక్కడ. అందరూ అంతమంది ఉత్తమంగా ఉన్నవారు. పైగా వికృతమైన రూపాలన్నవి ఎవ్వరికి లే. అంత అందంగా ఉన్నారు అందరూ కూడా. పైగా అందరూ నేర్పరిగా ఉన్నవాళ్ళే. పైగా సేవకులకు అర్హురాళ్ళు కానిది లేదు. అంటే అందరూ అందరి ద్వారా సేవించబడే అంత రకాలుగా అన్నీ ఉన్నవాళ్ళు. పైగా బుద్ధిహీనులు అన్నవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇట్లా అందరూ ఉన్నారు. అక్కడ యోగ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు. బభూవ బుద్ధిస్తుర్హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజభార్యాః సుజాతామస్యేతిః సాధు బుద్ధేః. రాక్షసరాజైన రావణాసుడి భార్యలందరూ కూడా తమ భర్త అయిన రావణాసుడితో సుఖంగా చక్కగా, అలాగే రాఘవ ధర్మపత్ని అయిన సీతాదేవి తన భర్త అయిన శ్రీరాముడితో కలిసి హాయిగా ఉంటే ఎంత బాగుంటుంది. అలా ఉంటే రావణాసుడికి శుభాలు చేకూరుతాయి కదా. అయితే సీతాదేవిని అనవసరంగా ఇంతమంది ఉండగా కూడా మళ్ళీ అపహరించి తెచ్చుకున్నాడు. ఆమెని శ్రీరాముడికి అప్పగిచ్చేస్తే రావణాసుడికి ఇంత వైభోగపేతంగా ఇంతమంది ఉండగా అతనికి మేలే జరుగుతుంది కదా అని బుద్ధిశాలి అయిన హనుమంతుడు ఇలా మనస్సులో అనుకుంటున్నాడు. పునశ్చ శోచింతయా ధాత్తరూపో ధ్రువం విశిష్ట గుణతో హి సీత ఆదాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వరః కష్టమనార్య కర్మ. సీతామాత ఉత్తమ గుణాలు అన్నీ కూడా సంపన్నంగా ఉన్నావిడ. ముమ్మాటికి నిజం. అయితే రావణుడు ఉత్తమ వంశంలో జన్మించిన వాడైనప్పటికి కూడా ఈ లంక ఇంత వైభవపేతంగా ఉన్నదానికి ప్రభు అయినప్పటికీ కూడా గొప్ప శివభక్తుడు అయినా కూడా తన వంశానికి, తన స్థాయికి, ఈ అన్నిటికీ కూడా భక్తికి కూడా తగిన పనిని చెయ్యకుండా ఇలా సీతాదేవిని ఆలోచించకుండా, బుద్ధి అన్నది వినియోగించకుండా అపకీర్తి పాలయ్యేలాగా దుఃఖాలు కొని తెచ్చుకునేలాగా ఇట్లాంటి పని చేశాడే అని హనుమంతుడు దుఃఖించాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 9th సర్గ సంపూర్ణం.